అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది ఏంటనేది ఎవరు స్పష్టంగా చెప్పలేరు. చెప్పే పరిస్థితులు అయితే లేవు. రాష్ట్రంలో రాజకీయం అంతా చాలా దారుణంగా ఉంది. సో వచ్చే ఎన్నికలు చాలా దారుణంగా జరగబోతున్నాయి. సో ఈ సర్వేలు కూడా లేదా అభిప్రాయాలు కూడా ఏకపక్షంగానే ఉంటున్నాయి. ఇప్పుడు నేను పలానా పార్టీ గెలుస్తుంది అంటే వేరే పార్టీ వాళ్ళు నన్ను తిడతారు, ఈ పార్టీ గెలుస్తుంది అంటే ఆ పార్టీ వాళ్ళు తిడతారు, అలా ఖచ్చితంగా తిడతారనమాట. కానీ ఒక సర్వే రీసెంట్గా ఒకటి బయటకు వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే రాష్ట్రంలో రాజకీయం ఎంత హోరాహోరీగా జరగబోతోంది అనేదానికి ఆ సర్వే రిపోర్ట్ అద్దం పడుతోంది. మేబీ నేను కూడా చదివిన తర్వాత అరే నిజంగానే వాస్తవానికి దగ్గరగా ఉందే, నిజంగానే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంది అనిపించింది. సో ఈ నెల 15వ తేదీ నాటికి 12వ తేదీ నాటికి మేబీ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఉన్న అప్డేట్ ప్రకారం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక ఇంటర్నల్ సర్వే, ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం రాష్ట్రం మొత్తం మీద జిల్లాల వారీగా ఎలా ఉన్నాయనేది చూద్దాం. మొత్తం మీద అయితే వైసీపీకి 89 అంట, టీడీపీ ప్లస్ జనసేనకి 86 అంట. మొత్తం మీద ఓవరాల్గా 175 నియోజకవర్గాలకు గాను వైసీపీ ఏమో 89 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉందంట, టీడీపీ ప్లస్ జనసేన 86 గెలుచుకునే అవకాశం ఉందంట. సో ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే కడపలో వైసీపీ 7, టీడీపీ ప్లస్ జనసేన 3, చిత్తూరులో వైసీపీ 8, టీడీపీ ప్లస్ జనసేన 6, కర్నూలులో వైసీపీ 9, టీడీపీ ప్లస్ జనసేన 5, అనంతపురం వైసీపీ 7, టీడీపీ ప్లస్ జనసేన 7. సో ఓవరాల్గా మొత్తం రాయలసీమ 4 జిల్లాలు కలిపి వైసీపీకి 34 వస్తే టీడీపీ ప్లస్ జనసేనకి 21 వస్తాయనేది వీళ్ళ లెక్క. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం 10కి గాను వైసీపీ 5, టీడీపీ ప్లస్ జనసేనకి 5 వస్తాయంట. విజయనగరంలో వైసీపీకి 5, టీడీపీ ప్లస్ జనసేనకు 4 వస్తాయంట. విశాఖపట్నంలో వైసీపీకి 6, టీడీపీ ప్లస్ జనసేనకు 9 వస్తాయంట. సో అలా ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలకు గాను వైసీపీకి 16 నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు మాత్రం 18 నియోజకవర్గాలు వస్తాయి అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే తూర్పుగోదావరిలో మొత్తం 19 ఉంటే వైసీపీ 7 గెలుస్తుందంట, టీడీపీ ప్లస్ జనసేన 12 గెలుస్తుందంట. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే వైసీపీ 6 గెలుస్తుందంట, టీడీపీ ప్లస్ జనసేన 9 గెలుస్తుందంట. సో అది వీళ్ళు మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా 34 నియోజకవర్గాలకు గాను వైసీపీ 13 గెలిస్తే టీడీపీ ప్లస్ జనసేన 21 గెలుస్తుంది అని వీళ్ళు ఇచ్చారనమాట. ఇక కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 8, టీడీపీ ప్లస్ జనసేన 8 గెలిచే అవకాశం ఉందని ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మొత్తం 17 ఉంటే వైసీపీ 8, టీడీపీ ప్లస్ జనసేన 9 గెలిచే అవకాశం ఉందని ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 ఉండగా వైసీపీ 7, టీడీపీ ప్లస్ జనసేన 5 గెలిచే అవకాశం ఉందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో 10 ఉంటే వైసీపీ 6, టీడీపీ ప్లస్ జనసేన 4 గెలిచే అవకాశం ఉన్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఓవరాల్గా కోస్తా ప్రాంతంలో ఈ 4 జిల్లాల పరిధిలో వైసీపీ 29, టీడీపీ ప్లస్ జనసేన 26 గెలిచే అవకాశం ఉంది అని వీళ్ళు ఇచ్చిన రిపోర్టు. సో మొత్తం మీద వైసీపీ అంట 89 గెలుస్తుందంట, టీడీపీ ప్లస్ జనసేన 86 గెలుస్తుందంట. సో వీళ్ళు కొన్ని రీజన్స్ కూడా ఇచ్చారు, ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎలా ఉంది ఏంటనేది కొన్ని రీజన్స్ ఇచ్చారు. అయితే ఇదంతా నమ్మశక్యంగా ఉందా లేదా, రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది మనం కాస్త ఆలోచించాలి. యాక్చువల్లీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అయితే అంత ఏకపక్షంగా లేవు, ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా లేవు, ఏ ఒక్క కూటమికి వ్యతిరేకంగానూ లేవు. రాష్ట్రంలో కొన్ని ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ వ్యతిరేకత ఓటు రూపంలో ఉందా లేదా, సంక్షేమ పథకాలు విపరీతంగా ఇస్తున్నమాట వాస్తవం, సంక్షేమ పథకాలు ఇస్తూనే అధిక ధరలు పెంచి దోపిడీ చేస్తున్నమాట కూడా వాస్తవమే. సో అది కూడా జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. సో వచ్చే ఎన్నికలు అయితే మాత్రం అంత ఈజీగా ఉండవు అనేది అయితే స్పష్టం. సో ఈ రిపోర్ట్ ఎలాగైతే ఉందో అలాగే వచ్చే ఎన్నికలు కూడా హోరాహోరీగా జరగబోతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.